హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఆర్ఆర్బి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాప్ 10,000 ఎంసీక్యూస్లో పార్ట్ 5 అయితే చూస్తున్నామండి. మరి ఇందులో చాలా వరకు 90% మనకి ప్రీవియస్గా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఉంటాయి. ఒక 10% మోస్ట్ ఇంపార్టెంట్వి అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. ఇది వరుస క్రమంలో 5వ భాగం అండి. ఇప్పటి వరకు చేసిన క్లాసెస్ అన్నీ కూడా మరి పీడిఎఫ్ రూపంలో మీకైతే అందచేయడం జరిగింది. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో గైస్, ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు చేసేటువంటి చిన్న లైక్ అండ్ కామెంటే మరిన్ని క్లాసెస్ మీకు చెప్పడానికి సో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపాయలకే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం 799 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి క్రింది వాటిలో. ఈ వీడియో మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లోంచి మీకు 1 or 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయండి. ఓకేనా? గమనించాలి. ఆప్షన్ 1. ఈ సంస్థను 1784లో విలియం జోన్స్ కలకత్తా కేంద్రంగా స్థాపించారు. ఆప్షన్ 2. దేశంలో ప్రాచీన విషయాలపై అధ్యయనం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలోని సభ్యుడైన చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ఇంగ్లీష్లోనికి అనువదించారు. మరి సరైన సమాధానం ఏంటండి? ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 3 కూడా సరైనవే అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎక్కడ స్టార్ట్ చేశారో ఒక క్వశ్చన్. ఎవరు స్టార్ట్ చేశారు? విలియం జోన్స్ అనేది రెండో క్వశ్చన్. ఎప్పుడు స్టార్ట్ చేశారనేది మూడో క్వశ్చన్. ఇవి తరచూ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయండి. ఓకేనా? మరి ఇందులో ఒక సభ్యుడైనటువంటి చార్లెస్ వికిన్స్, ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు ఒకసారి. మరి భగవద్గీతను ఇంగ్లీష్లోనికి అనువదించిన వ్యక్తిగా చాలా ఫేమస్ పర్సన్ అండి. ఓకేనా? గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో మొదటి రాజకీయపరమైన సంస్థగా పేర్కొనే ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, భూస్వామ్య సంఘము ఎవరు ఏర్పాటు చేశారు? భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయపరమైన సంస్థ అండి ఇది. ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, భూస్వామ్య సంఘం ఎవరు ఏర్పాటు చేశారండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 సరైనవండి. 1, 2, 3. ద్వారకానాథ్ ఠాగూర్, ప్రసన్న కుమార్ ఠాగూర్, రాధాకాంత్ దేవ్ అనేటువంటి ముగ్గురు కూడా ఈ యొక్క ల్యాండ్ హోల్డర్ సొసైటీని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. ఇండియన్ అసోసియేషన్ లేదా ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనేటువంటి సంస్థకు సంబంధించి క్రింది దానిలో గుర్తించండి. చూద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందు ఏర్పాటైన రాజకీయ సంస్థలలో ఇది అతి ప్రధానమైనదండి. 26 జూలై 1876లో కలకత్తాలోని ఆల్బర్ట్ హాల్లో సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద్ మోహన్ బోస్లు కలిసి దీన్ని స్థాపించారు. ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనమైంది. మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ డి 1, 2, 3 3 కూడా సరైనవే. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. ఈ సంస్థను ఎవరు స్థాపించారని చాలాసార్లు అడిగారండి. ఓకేనా? సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద్ మోహన్ బోసులు. ఓకేనా? కలకత్తాలో స్థాపించడం అయితే జరుగుతుంది. ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వన్. ఇండియన్ అసోసియేషన్ సంస్థ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను గుర్తించండి. ఇండియన్ అసోసియేషన్ సంస్థ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు. 1877లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల పరిమితిని 19 నుండి 21 సంవత్సరాలకు పెంచాలని ఉద్యమించి సఫలమైంది.
జమీందారులకు వ్యతిరేకంగా కౌలుదారుల హక్కుల రక్షణ మరియు తేయాకు తోట కార్మికుల హక్కుల రక్షణకు పోరాటం చేసింది. ఆఫ్ఘాన్ యుద్ధ ఖర్చులను, నూలు వస్త్రాలపై సుంక విధానాంశాలపై ప్రజా సభలు నిర్వహించింది. ప్రాంతీయ భాషా పత్రికల చట్ట వివాదంపై మరియు ఇల్బర్ట్ బిల్ వివాదంపై ఈ సంస్థ ఉద్యమించింది. ఇండియన్ అసోసియేషన్. మరి సరైన అంశం ఏంటండి ఇందులో? 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవే అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సివిల్ సర్వీసెస్ యొక్క వయోపరిమితి 19 సంవత్సరాలే ఉండేదండి 1887 కంటే ముందు. మరి దీన్ని 21 సంవత్సరాలు పెట్టాలని ఉద్యమం చేసి సక్సెస్ కావడం జరిగింది. మరి జమీందారులకు వ్యతిరేకంగా కౌలుదారుల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసింది. ఆఫ్ఘాన్ యుద్ధ ఖర్చులు, నూలు వస్త్రాలపై సుంక విధానము. అంటే ఆఫ్ఘాన్తో యుద్ధం చేసినప్పుడు బ్రిటిష్ వారు ఆ ఖర్చులను రాబట్టడానికి నూలు వస్త్రాలపై సుంకం విధించారండి మన దేశంలో. దానిపైన కూడా ప్రజలకైతే తెలియచేయడం జరిగింది. ప్రాంతీయ భాషల పత్రికల వివాదంపై మరియు ఇల్బర్ట్ బిల్ వివాదంపై ఈ సంస్థ ఉద్యమించింది. అన్నీ కరెక్టే. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించిన వారు ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరండి? ఆల్బర్ట్ హాల్ హ్యూమ్. ఆల్బర్ట్ హాల్ హ్యూమ్. ఆప్షన్ డి అండి. మనం సింపుల్గా ఏవో హ్యూమ్ అంటామండి. వీరిని ఏమంటాం? ఏవో హ్యూమ్ అంటాం అంతే. కానీ వీరి పూర్తి పేట ఏంటి? ఆల్బర్ట్ హాల్ హ్యూమ్. 1885లో మరి భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించడము జరిగింది. మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో స్థాపించేటువంటి సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? భారతదేశ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలియకపోతే ఏం కామెంట్ చెప్తారంటే ఏవో హ్యూమన్ కామెంట్ చేయండి, లేదా 1885 ఐఎన్సి అని పెట్టండి అంతే. నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఇంపార్టెంట్ అండి ఇది, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి 19వ శతాబ్దంలో అప్పటి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రాజకీయ చైతన్యంతో ప్రాంతీయంగా అనేక సంఘాలు స్థాపించినప్పటికీ అఖిల భారత స్థాయిలో ఏర్పడిన సంఘం భారత జాతీయ కాంగ్రెస్. ఏవో హ్యూమ్ 28 డిసెంబర్ 1885న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఈ సంస్థ స్థాపించారు. ఏవో హ్యూమ్ ఈ సంస్థను తొలుత ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు ప్రతిపాదించగా దీన్ని మొదటి సమావేశంలో దాదాబాయి నౌరోజీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు ఖరారు చేశారు. ఏవో హ్యూమ్, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, బబ్రుద్దీన్ త్యబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ ఈ సంస్థ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఆన్సర్ ఏంటండి? అన్నీ కూడా సరైనవే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎన్ని కవర్ అయ్యాయో చూడండి ఇందులో. మరి దీన్ని రాజకీయ చైతన్యం కోసం ఏర్పాటు చేశారు. ఓకే, అందరికీ తెలిసిందే. ఏవో హ్యూమ్ అండి. ఎవరండి? ఏవో హ్యూమ్ 28 డిసెంబర్ 1885 బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో స్థాపించారండి. చాలాసార్లు ఈ పేరు కూడా అడిగారు. ఏవో హ్యూమ్ ఈ సంస్థను మొదటగా ఇండియన్ నేషనల్ యూనియన్ అనేటువంటి పేరు పెట్టారండి దీనికి. సో ఇది బాగాలేదని చెప్పేసి దాదాబాయి నౌరోజీ గారు ఏం చేశారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టడం జరిగింది. ఏవో హ్యూమ్, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, బబ్రుద్దీన్ త్యబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ సంస్థ యొక్క వ్యవస్థాపక సభ్యులు. ఇందులో డబ్ల్యూసి బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షులండి. గమనించాలి. సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ అంతే. నెక్స్ట్ వన్, ఉమేష్ చంద్ర బెనర్జీ. డబ్ల్యూసి అంటే ఏంటి? ఉమేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ వన్, ఏవో హ్యూమ్కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇతను దివ్య జ్ఞాన సమాజంలో ఒక సభ్యుడు మరియు ఇతను ఒక సివిల్ సర్వెంట్గా ఉంటూ ఎటావా జిల్లాకు పాలనాధికారిగా పనిచేశారు. ఇండియన్ కాంగ్రెస్ యొక్క కార్యనిర్వాహకునిగా కూడా వ్యవహరించారు. పక్షుల అధ్యయనంలో చేసిన కృషికి గాను ఇతనిని ది పోప్ ఆఫ్ ది ఆర్నథాలజీ అని పిలుస్తారండి. పోప్ ఆఫ్ ది ఆర్నథాలజీ. ఇతనికి సిమ్లా ఋషి అనే బిరుదు కలదు. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. ఇతను దివ్య జ్ఞాన సమాజంలో సభ్యులండి. సివిల్ సర్వెంట్గా కూడా ఉన్నారు. ఇండియన్ కాంగ్రెస్ యొక్క కార్యనిర్వాహకునిగా వ్యవహరించారు. పక్షుల అధ్యయనంలో చేసిన కృషికి గాను ఇతనికి ది పోప్ ఆఫ్ ది ఆర్నథాలజీ. ఆర్నథాలజీ అంటే ఏంటి? పక్షుల అధ్యయన శాస్త్రము. పోప్ ఆఫ్ ది ఆర్నథాలజీ అని పిలుస్తారు. ఇతనికి సిమ్లా ఋషి, ఎన్నిసార్లు అడిగారండి క్వశ్చన్ ఇది. సిమ్లా ఋషి అనేటువంటి బిరుదు వీరికి కలదు.
నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా వాయిస్రాయ్ ఎవరు? నేను ఫస్ట్ అడిగాను కదా క్వశ్చన్, సో మీరు ఇబ్బంది లేకుండా మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి లార్డ్ డఫ్రెన్. ఓకే, లార్డ్ డఫ్రెన్. నెక్స్ట్, క్రింది వాణిలో సరైనది గుర్తించండి. 1888లో లండన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ ఏర్పడింది. బ్రిటిష్ ప్రజలకు అక్కడి శాసనసభలకు భారతీయుల బాధలను తెలియచేయాలనే ఉద్దేశంతో 1889లో ఐఎన్ఎస్ బ్రిటిష్ కమిటీ ప్రారంభించిన వారపత్రిక పేరు ఇండియన్. నెక్స్ట్, ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనమైంది. సో సరైన సమాధానం ఏంటండి క్రింది వాటిలో? ఆఫ్ కోర్స్ 1 and 2 అండి. 1 మరియు 2 మాత్రమే సరైన. ఆప్షన్ సి 1 and 2 మాత్రమే సరైనది. ఒకటేంటి, 1888లో లండన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ ఏర్పడింది. బ్రిటిష్ ప్రజలకు అక్కడి శాసనసభలకు భారతీయుల బాధలను తెలియచేయాలనే ఉద్దేశంతో 1889లో ఐఎన్ఎస్ బ్రిటిష్ కమిటీని ప్రారంభించిన వారపత్రిక పేరు ఇండియన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇండియన్. నెక్స్ట్ వన్ చూద్దాం. 1885లో జరిగిన మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ సమావేశంలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మొత్తం 72 మంది పాల్గొనగా అందులో ఆంధ్ర ప్రాంతం నుంచి 4 హాజరయ్యారు. సరైన సమాధానం 1 and 2 రెండు కూడా సరైనవే. ఓకేనా. డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ ప్రెసిడెంట్ అండి ఐఎన్సీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. ఇందులో 72 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్ర నుంచి 4 పాల్గొన్నారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంస్థగా గుర్తింపు బ్రిటిష్ సార్వభౌమాధికారం లభించిన సమావేశము ఏది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంస్థగా గుర్తింపు బ్రిటిష్ అధికారం లభించిన సమావేశము. ఆప్షన్స్ అండి. 1887 మద్రాస్ సమావేశము. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఎవరండి? ఆప్షన్ బి అండి, సర్ విలియం వెడర్బర్న్. ఎవరండి? సర్ విలియం వెడర్బర్న్ అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా అధ్యక్షత వహించడం అయితే జరిగింది. సో ఈ యొక్క జార్జ్ యూల్ అనేటువంటి వ్యక్తి మరి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించి పదవిలో ఉండగానే మరణించిన వ్యక్తి అండి జార్జ్ యూల్. ఓకే. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. 1917 కలకత్తాలో జరిగిన సమావేశానికి యానీ బెసెంట్ మొదటి మహిళా సభ్యురాలుగా వ్యవహరించింది. 1925 కాన్పూర్లో జరిగిన సమావేశానికి సరోజిని నాయుడు మొదటి మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది. 1933 కలకత్తాలో జరిగిన సమావేశానికి నలిన్ సేన్ గుప్తా మూడవ మరియు చివరి మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది. సరైన సమాధానం ఆప్షన్ డి అండి. 1, 2, 3 అన్నీ సరైనవి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరండి? 1917 కలకత్తా సమావేశంలో యానీ బెసెంట్ అండి. వీరు ఐర్లాండ్కి చెందినటువంటి మహిళ, ఐరిష్మెన్. ఓకే. నెక్స్ట్ మరి 1925 కాన్పూర్లో జరిగినటువంటి సమావేశంలో సరోజిని నాయుడు గారు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా రికార్డుకు ఎక్కారండి. నెక్స్ట్ మూడవ మహిళగా 1933 కలకత్తాలో నళిని సేన్ గుప్తా గారు అధ్యక్షత వహించిన చివరి వ్యక్తి. ఆ తర్వాత ఎవ్వరు కూడా మహిళా అధ్యక్షులుగా వ్యవహరించలేదు. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మరియు దేశ విభజన జరిగిన సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఎవరున్నారు? స్వతంత్రం వచ్చినప్పుడు అండి 1947లో మరి ఎవరున్నారండి ఆ టైంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా? ఆప్షన్స్ అండి, జేబీ కృపలాని గారు. ఎవరండి? జేబీ కృపలాని గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగే సమయంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తించండి. శాసన ఉల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగిందండి? శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 మార్చి 12 అండి. ఓకేనా. శాసన ఉల్లంఘన ఉద్యమాన్నే ఉప్పు సత్యాగ్రహము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. దండి సత్యాగ్రహము లేదా ఉప్పు సత్యాగ్రహం అనే పేరుతో కూడా పిలుస్తాము. మరి ఈ టైంలో ఏం జరిగింది? మద్యం దుకాణాల వద్ద పికెటింగ్, అంటే వాటిని బంద్ చేయాలని చెప్పేసి అక్కడ నిరాహార దీక్షలు చేయడం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు చట్టాలకు వ్యతిరేకించే చర్యలు అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్వహించిన ఏ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తమ లక్ష్యమని ప్రకటించారు? సంపూర్ణ స్వరాజ్
ఏ సమావేశంలో అండి? ఆప్షన్ డి లాహోర్ సమావేశంలో. సంపూర్ణ స్వరాజ్య అంటే ఏంటి? స్వతంత్రమే మా లక్ష్యం అంటూ ప్రకటించడము జరిగింది. బ్రిటిష్ వారు విధించిన ఉప్పు చట్టాలను గాంధీజీ వ్యతిరేకించిన రోజేది? ఎప్పుడండి? 6 ఏప్రిల్ 1930. 6 ఏప్రిల్ 1930. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఏ ఉద్యమ సమయంలో డూ ఆర్ డై అనే నినాదాన్ని గాంధీజీ ఉపయోగించారు? ఎప్పుడండి? క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 ఆగస్ట్ 8. గుర్తుంచుకోవాలి, ఆగస్ట్ 8న క్విట్ ఇండియా మూమెంట్ అయితే జరిగింది. అప్పుడే డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని ఇవ్వడము జరిగింది. చేయండి లేదా చావండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో క్విట్ ఇండియాలో ఈ సమయంలో జరిగిన సంఘటనల్లో లేని దాన్ని గుర్తించండి. ఒకటి జరగలేదటండి, చూద్దాం. చరకాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు. ప్రజలు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా మూమెంట్లో ఆప్షన్ ఏ చరకాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు అనేది తప్పండి. ఓకేనా? మిగతావి సరైనవే. ప్రజలు సమాంతర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ కావడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్. 1937లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? 1937లో అండి. ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్. క్రింద ఇవ్వబడిన వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్. 1942లో క్రిప్స్ మిషన్ భారతదేశానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? క్రిప్స్ మిషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారం కోసం అండి. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు సహకారం కోరడం అయితే జరిగింది బ్రిటిష్ వారు. మీరు కనుక మాకు సహకరిస్తే తప్పకుండా మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి యొక్క క్రిప్స్ రాయభారాన్ని చాలామంది ప్రముఖులు ఎద్దేవా చేశారు, విమర్శించడం కూడా జరిగింది. గాంధీజీ గారు ఏమన్నారు తెలుసా? దివాలా తీసినటువంటి బ్యాంకు ముందు తేదీ వేసి చెక్కు ఇచ్చినట్లుగా ఉంది అని చెప్పేసి చమత్కరించడం జరిగింది. అది దివాలా తీసింది బ్యాంకు, దానికి ముందు తేదీ డేట్ వేసి చెక్కు ఈ రోజున తీసుకోండి అంటే ఏం లాభం? దాంట్లో డబ్బులు ఉన్నాయి ఏమైనా? దివాలా తీసింది కదా. సేమ్ బ్రిటిష్ వారి పరిస్థితి కూడా యుద్ధంలో బలహీనంగా మారిపోయింది. ఇప్పుడు మీరు మాకు స్వాతంత్రం ఇస్తానడం ఏంటి, మేమే సాధించుకుంటామనేటువంటి ఉద్దేశంతో చెప్పడము జరిగింది. నెక్స్ట్ వన్. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమ నాయకిగా అని ఎవరిని పిలిచారు? ఎవరండి? అరుణా సఫలి. సో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను కదా, క్విట్ ఇండియా మూమెంట్ టైంలో మరి అందరూ కూడా జైలుకి వెళ్ళినప్పుడు మరి భారత జాతీయ ఉద్యమాన్ని ముందు నడిపినటువంటి వీరవనిత అరుణా సఫలి గారండి. ఓకే. నెక్స్ట్ వన్. భారత స్వతంత్ర పోరాటంలో చివరి పోరాటంగా దేన్ని సూచిస్తారు? చివరి పోరాటం అండి, ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అండి. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు చివరి తిరుగుబాటు అండి ఇది. ఓకేనా? భారత స్వతంత్ర పోరాటంలో ముఖ్యంగా. నెక్స్ట్ వన్. క్రింద తెలిపిన చారిత్రాత్మక సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి. చూద్దాం. క్రిప్స్ కమిషన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్విట్ ఇండియా మూమెంట్, రౌండ్ టేబుల్ సమావేశము. సో చూద్దాం వన్ బై వన్. ముందుగా రౌండ్ టేబుల్ సమావేశం అండి. ఎప్పుడు? 1930లో ప్రారంభమయ్యాయి. 30 రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడండి? 1930 అండి కదా. 1930, 31, 32లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. తర్వాత క్రిప్స్ మిషన్ అండి. క్రిప్స్ మిషన్ ఎప్పుడండి? ఇది 1942లో వచ్చింది. క్రిప్స్ మిషన్ 1942. ఓకేనా? క్రిప్స్ మిషన్. నెక్స్ట్ తర్వాత ఏంటి? క్యాబినెట్ మిషన్ ప్లాన్. తర్వాత ఏంటి? క్విట్ ఇండియా మూమెంట్ 1942. క్రిప్స్ మిషన్ వచ్చిన తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ అయితే క్రిప్స్ మిషన్ వచ్చిన తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ వస్తుంది. తర్వాత లాస్ట్కి 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 అండి. ఓకే, గుర్తుంచుకోవాలి. ఓకే. క్రిప్స్ మిషన్ ఎప్పుడు? 1942, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942, రౌండ్ టేబుల్ సమావేశం 1930 స్టార్ట్ కావడము జరిగింది. నెక్స్ట్ వన్. క్రింద తెలిపిన వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీని అరెస్ట్ చేశారు.
గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు. శాసన ఉల్లంఘన ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పాల్గొంది. సరికానిది ఏంటండి? ఆప్షన్ బి. గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించాడు అనేది తప్పు. ఎక్కడండి? సబర్మతి వద్ద కాదండి, దండి వద్ద. సబర్మతి నుంచి దండి వరకు పాదయాత్ర చేశారు కదా, సో అక్కడ ఉప్పు చట్టాలను వ్యతిరేకించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ జాతీయ నాయకుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జపాన్ సహాయం కోరాడు? ఎవరండి? వన్ అండ్ ఓన్లీ సుభాష్ చంద్రబోస్, నేతాజీ గారండి. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో బ్రిటిష్ వైస్ రాయ్గా ఎవరు పనిచేశారు? స్వతంత్రం వచ్చినటువంటి టైంలో అండి. ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. భారతదేశానికి చిట్ట చివరి అండి. ఓకే, చిట్ట చివరి బ్రిటిష్ వ్యక్తి అండి, బ్రిటిష్ వైస్ రాయ్ అండి. స్వతంత్రం వచ్చినప్పుడు కూడా. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన తొలగిపోతారండి. ఈయన తొలగిపోయిన తర్వాత కూడా ఒక వైస్రాయ్ పనిచేస్తారు మన భారతదేశంలో. ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ భారతీయుడు ఎవరండి? సి రాజగోపాలాచారి గారు. ఓకే, సి రాజగోపాలాచారి గారు పనిచేయడం జరుగుతుంది. చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, భారతదేశంలో సంస్థానాల విలీన బాధ్యతలను ఎవరు తీసుకున్నారు? ఎవరండి? ఉక్కు మనిషి అండి. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. భారతదేశంలో పోలీస్ వ్యవస్థ పితామహుడుగా ప్రసిద్ధి అండి వీరు. ఓకేనా, సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, స్వతంత్ర సమరానికి భారతదేశంలో విలీనం కాకుండా ఉన్న సంస్థానాలు ఏవి? స్వతంత్ర సమయానికి ఎవరండి? పైవన్నీ కూడా అండి. హైదరాబాద్ విలీనం కాలేదు, జునాగఢ్ కాలేదు, కాశ్మీర్ కాలేదు. ఓకేనా, కాశ్మీర్ ప్రత్యేక ఒప్పందం ద్వారా అయిందండి. ఓకేనా, 370 ఆర్టికల్ ఇచ్చేసి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తాం, మీకు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపదిస్తామంటే, సో రాజాసింగ్ గారు, అప్పుడు రాజాసింగ్ ఉండేది, ఆ రాజు జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేశారు. జునాగఢ్ పబ్లిక్ రెఫరెండం అండి. ఓకే, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అండ్ హైదరాబాద్ సంస్థానం గురించి అందరికీ తెలిసిందే. పోలీస్ చర్య ద్వారా అసలే ఒప్పుకోలేదు. మా హైదరాబాద్ సంస్థానాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలుపుతామన్నారండి. సింపుల్గా చెప్పాలంటే తెలుసా, మేము పాకిస్తాన్లో కలుపుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంత పనికొస్తారా మీరు అని చెప్పేసి సైనిక చర్య నిర్వహించి వాళ్ళ తోక ముడిపించేలా చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆ విధంగా మరి 1948లో 1948లో హైదరాబాద్ కూడా భారతదేశంలోనే కలవడము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించారు? ఎక్కడండి? బెల్గం సమావేశం అండి, 1924 కర్ణాటక. ఓకే, కర్ణాటకలో ఉంటుంది బెల్గం. ఫస్ట్ అండి. ఓకే, మొట్టమొదటి సమావేశం ఇదే చివరిది, ఇదే ఫస్ట్, ఇదే చివరిది అంతే. ఓకే, క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. భారత జాతీయ కాంగ్రెస్ను 1885లో స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏవో హ్యూమ్ ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీ వ్యవహరించారు. మొదటి సమావేశంలో పాల్గొన్న మొత్తం సభ్యులు 72. ఆన్సర్ అన్నీ సరైనవే అండి. ఆప్షన్ బి 134. భారత జాతీయ కాంగ్రెస్ను ఏవో హ్యూమ్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించారు. ఓకేనా, మరి ఇక్కడ బి కూడా కరెక్టే అండి, రెండు కూడా కరెక్టే. ఎందుకంటే ఏవో హ్యూమే ఆ టైంలో స్థాపించిన వ్యక్తి. ఓకేనా, కాబట్టి అన్నీ సరైనవి. ఇక్కడ ఏమి ఇచ్చారు? సి ఇచ్చారు కదా, బి ఇచ్చారుగా. ఓకే, నేను ఎడిట్ చేస్తానులేండి. అన్నీ కూడా సరైనవి ఇక్కడ. 1 2 3 4 సి ఇస్ ద రైట్ ఆన్సర్, బి కాదు. ఓకే, గమనించాలి. క్రింది రాజకీయ సంస్థలను వాటి ప్రారంభ కాలం ప్రకారం సరైన క్రమంలో అమర్చండి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్, పూనా సార్వజనీన సభ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఇండియా అసోసియేషన్. చూద్దామండి. ముందుగా 1 మద్రాస్ నేటివ్ అసోసియేషన్, తర్వాత 3 ఈస్ట్ ఇండియా అసోసియేషన్, తర్వాత పూనా సార్వజనీన సభ, ఇండియన్ అసోసియేషన్ లాస్ట్గా. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో దాదాబాయి నౌరోజీకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్గా పేరు సూచించారు. ది పావర్టీ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత. లిబరల్ పార్టీ తరపున ప్రిన్స్ భరీ నియోజకవర్గం నుంచి బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికయ్యారు. డ్రైన్ సిద్ధాంత పితామహుడిగా పిలుస్తారు. ఆన్సర్ ఏంటండి? సో ఆప్షన్ 3 అండి. లిబరల్ పార్టీ తరపున ప్రిన్స్ బరీ నియోజకవర్గం నుండి బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికయ్యారనేది
తప్పండి. ఓకేనా, మిగతావన్నీ కూడా సరైనవే. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికయ్యారు, కానీ ఈ యొక్క పార్టీ అనేది తప్పు. మిగతావన్నీ సరైనవే. భారత జాతీయ కాంగ్రెస్కు పేరు సూచించిన వ్యక్తి. ది పావర్టీ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథ రచయిత కరెక్ట్. డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కూడా కరెక్ట్, దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి సరైన వాటిని జతపరచండి. సో ఏ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? సింపుల్ చూద్దాం. ముందుగా గాంధీజీ గారండి. 1887. 1887లో ఎవరండి? సో ఆప్షన్ డి అండి, బబ్రుద్దీన్ త్యాబ్జీ. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం అండి. ఓకేనా, ఫస్ట్ పర్సన్ బబ్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ ఏముంది? 1917 చాలా ఫేమస్ ఎవరండి? యానీ బెసెంట్ అండి, మొట్టమొదటి మహిళ. ఓకేనా. నెక్స్ట్ 1924 ఆఫ్ కోర్స్ గాంధీ గారు, బెల్గం. ఓకే. నెక్స్ట్ 1925 ఎవరండి? సరోజిని నాయుడు గారు. ఓకేనా. చివరిది బి, ఇంపార్టెంట్. బాల గంగాధర్ తిలక్ గురించి సరైన వాటిని క్రింది వాటిలో గుర్తించండి. 1908లో బర్మాలోని మాండలే జైలుకు వెళ్ళారు. 1893లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు. ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథ రచయిత. మహారాష్ట్ర వద్ద సైమన్ కమిషన్పై తిరుగుబాటు ప్రదర్శన నిర్వహించారు. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ డి 1, 2, 3 అనేవి సరైనవి. ఓకే, 1, 2, 3 అనేటువంటివి సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. 1, 2, 3. 4వది తప్పండి. మహారాష్ట్ర వద్ద సైమన్ కమిషన్ తిరుగుబాటు ప్రదర్శన నిర్వహించారనేది తప్పు. ఓకే, మిగతావన్నీ సరైనవే. ఈ క్రింది జతలలో తప్పుగా ఉన్నది. బెంగాల్ విభజన 1905, సైమన్ కమిషన్ 1925, గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931, క్రిప్స్ రాయభారము 42. మరి తప్పుగా ఉన్నది గాంధీ ఇర్విన్ ఒప్పందము 1931 అనేది. సారీ అండి, ఇది కూడా తప్పు ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే సైమన్ కమిషన్ 1927. ఇదే తప్పు. బి అనేది తప్పు ఇక్కడ, బి. సో గాంధీ ఇర్విన్ ఒప్పందం కూడా కరెక్టే ఇది. ఓకే, సో ఇది కూడా మిస్టేక్ ఇచ్చారు. నేను ఎడిట్ చేస్తానులేండి, నో ప్రాబ్లం, టెన్షన్ పడద్దు. ఎవరు కూడా ఎడిట్ చేస్తే మీకు పీడిఎఫ్ ఇస్తాను. క్రింది వాటిలో గాంధీజీ సత్యాగ్రహానికి సంబంధించి సరికానిది. సత్యాగ్రహం అంటే ప్రేమ అంతరాత్మతో జయించడం. సత్యాగ్రహము బలహీనుల ఆయుధము. సత్యాగ్రహము బలవంతుల ఆయుధము. సత్యాగ్రహము ఉద్దేశం తనకు తాను ఇబ్బంది పడుతూ ఎదుటి వారిని మార్చడము. ఆప్షన్ బి అండి, సత్యాగ్రహము బలహీనుల ఆయుధము సరికానిది. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత. మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వతంత్రం ఇస్తాను, గాంధీజీ. సాధించు లేదా మరణించు, సుభాష్ చంద్రబోస్. స్వతంత్రం నా ఊపిరి, నాకు స్వతంత్రం కావాలి, దాదాబాయ్ నౌరోజీ. స్వతంత్రం నా జన్మ హక్కు, లాలా లజపత్ రాయ్. మరి సరైన జత ఏంటండి? స్వతంత్రం నా ఊపిరి, నాకు స్వతంత్రం కావాలి అన్న వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ అండి, కరెక్ట్. మీరు రక్తాన్ని ఇవ్వండి, నీకు స్వతంత్రం ఇస్తాననేది సుభాష్ చంద్రబోస్ గారండి. ఓకేనా, ఇది సుభాష్ చంద్రబోస్ గారు. లేదా సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై, గాంధీజీ గారు చెప్పారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. దేశోద్ధారక, దేశబంధు, దీనబంధు, లోకమాన్య తిలక్, సేఫ్ ఆండ్రూస్, సిఆర్ దాస్, కాశీనాథుని, నాగేశ్వరరావు. మరి వీరికి బిరుదులేంటి? పైన బిరుదులండి 4 వరకు ఎవరికి ఉన్నాయి చూద్దాం 1 by 1. మరి ముందుగా దేశోద్ధారక అనే బిరుదు ఎవరికి ఉందంటే కాశీనాథుని నాగేశ్వరరావు గారికి దేశోద్ధారక బిరుదు కలదు. దేశబంధు ఎవరికి ఉందంటే చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ దేశబంధు. అండ్ దీనబంధు సిఎఫ్ ఆండ్రూస్ అండి, సిఎఫ్ ఆండ్రూస్. నెక్స్ట్ లోకమాన్య అనేది తిలక్ గారికి కలదు, ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. 18 ఫిబ్రవరి 1946న బొంబాయిలోని నౌకాదళ తిరుగుబాటుకు ప్రధాన కారణము. ఇదే చిట్ట చివరి తిరుగుబాటు అండి. 1946లో చిట్ట చివరి తిరుగుబాటు భారత నావీ తిరుగుబాటు అండి. ఓకే, ఎందుకు చేశారు మరిది? ఆప్షన్ బి అండి, బ్రిటిష్ అధికారుల ప్రవర్తన సరైన ఆహారం ఇవ్వకపోవడం ద్వారా మరి తిరుగుబాటు చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశ ఆధునిక చరిత్ర పైన క్లాస్ అండి ఇది.
సో ప్రతిరోజు కూడా 40-50 ప్రశ్నలైతే మీకు అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఆర్‌పీఎఫ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్ఎస్‌సి అన్నీ ఓకే. అన్ని పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్‌ని కూడా మీకు యాడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్‌ని తెలియచేయండి. ఇంకా ఏమైనా మీకు టాపిక్స్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.